పర్ఫార్మెన్స్. ఒక్కొక్క డాన్సర్ పర్ఫామ్ చేసే ముందు జై బాలయ్య బాబు అనుకుని చేసినట్టుగా ఉంది కదా. కాకపోతే ఎంత ట్రై చేసినా ఆ ఎనర్జీ రావడం ఎవరి వల్ల కాదండి. ఏ బాలయ్య బాబుతో వర్క్ చేసినటువంటి ఏ డైరెక్టర్ని అడిగినా వారి ఎనర్జీ గురించి మాట్లాడమంటే ఎన్ని గంటలైనా మాట్లాడతారండి. మరి అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచే వస్తుందండి, ఈ అభిమానుల నుంచే వస్తుంది. అండ్ అఫ్కోర్స్ అది బ్లడ్లో కూడా ఉంది. అఫ్కోర్స్ దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పని లేదు. సో ఈ అద్భుతమైనటువంటి వేడుకని ఇంత అద్భుతంగా మీ అందరికీ కన్నుల పండుగగా మలిచేందుకు ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి యువ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ వీరి గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. ఆల్రెడీ లయన్ ఆడియో వీరి చేతుల మీదుగానే జరిగింది. అత్యంత అద్భుతంగా తెలుగు చలనచిత్ర సీమలో ది బెస్ట్ సౌండ్ సిస్టమ్తో మీరందరూ దీన్ని పూర్తిగా 100కి 100%, 100కి 400% ఎంజాయ్ చేయడం కోసం బెస్ట్ సౌండ్ సిస్టమ్తో యువ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రయత్నం చేసిందండి. ఈ ప్రయత్నాన్ని మీరు హర్షిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈవెంట్ మేనేజ్డ్ బై, ఎగ్జిక్యూటెడ్ బై యువ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 50 రోజులు ఒక సినిమా ఆడాలంటేనే, తెలుగు సినిమా ఇండస్ట్రీ 50 రోజులు సినిమా ఆడిందంటేనే అది సూపర్ డూపర్ హిట్గా చర్చించుకుంటున్నారు. అలాంటిది 100 రోజులు కాదు, 200 కాదు, 300 కాదు, సంవత్సరానికి పైగా 400 రోజులు నందమూరి అభిమానులు తలుచుకుంటే అసాధ్యం అంటూ డిక్షనరీలోనే ఉండదు అని మరొకసారి ప్రూవ్ చేశారండి. మీరు అభిమానులు అంటే ఇలా ఉండాలని మరొకసారి ప్రూవ్ చేశారు. మీకు సాటి మరెవరు లేరు అనడంలో నిస్సందేహంగా అతిశయోక్తి లేనే లేదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. మరి ఈ 400 రోజుల జర్నీ ఎలా జరిగింది, ఈ విజయోత్సవ వేడుకల గురించి, మన లెజెండ్ 400 రోజుల విజయోత్సవం గురించి ఒక చిన్న బ్యూటిఫుల్ ఏబీ మీకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. హ్యావ్ ఎ లుక్. అరుదైన రికార్డ్, తెలుగు చలనచిత్ర చరిత్రలో మరే చిత్రానికి దక్కని రికార్డ్. 4 వారాలు, మహా అయితే 50 రోజులు మాత్రమే ప్రదర్శితమయ్యే చిత్రాలు విడుదలవుతున్న ఈ రోజుల్లో 100 రోజులు కాదు, 200 రోజులు కాదు, 300 రోజులు అసలే కాదు, ఏకంగా 400 రోజులు పూర్తి చేసుకుంది మన నందమూరి నటసింహం బాలకృష్ణ చిత్రం. లెజెండ్. అందుకే ఈ చిత్రం లెజెండ్ అనే పేరుకు తగ్గట్టుగా రికార్డ్స్ సృష్టిస్తోంది. నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో కొన్ని వినకూడదు, చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటున వినా, కంటికి కనిపించినా, చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. 1942లో విడుదలైన బాలనాగమ్మ చిత్రం 100 రోజుల పండుగ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా రికార్డులకెక్కింది. అలాగే మన నందమూరి తారక రాముడు లెజెండ్ నటరత్న ఎన్టీఆర్ పాతాళ భైరవి చిత్రం 200 డేస్ ప్రదర్శితమైన చిత్రంగా రికార్డులకెక్కితే, ఆ మహానటుడి మరో చిత్రం అడవి రాముడు 300 డేస్ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఇప్పుడు మన నందమూరి నటసింహం లెజెండ్ చిత్రం తండ్రి రికార్డ్స్ ని కొనసాగిస్తూ 400 రోజులు నిర్విరామంగా ప్రదర్శింపబడిన చిత్రంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. కథనంలో వేగం, ఒకడు నాకెదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్.
తొక్కి పడేస్తా. ద్విపాత్రాభినయంలో బాలయ్య చూపిన వైవిధ్యం, స్టైలిష్ నటన, లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా డిజైన్ చేసిన పాత్రలు, పాటలు. పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తెలుగంధంలో ఐస్కాంతం లాగిందే. బయట చెంగు బాగుందే, బిడ్డ నడుం బాగుందే, కుర్చీలలో పులుకే చూసి నా గుండె ఆగిందే. ఒళ్ళు జలధరించే ఫైట్స్, వీటన్నింటితో రూపొందిన లెజెండ్ చిత్రం 400 రోజుల పండుగ జరుపుకుంది. సినిమా అంటే ఇదేరా అని నిరూపించింది. ఈ రోజు 400 రోజుల పండుగే కాదు, అంతకు ముందు 100 రోజుల పండుగ 31 సెంటర్స్ లో విజయవంతంగా జరుపుకుంది ఈ లెజెండ్ చిత్రం. అంతేకాదు, ప్రొద్దుటూరు ఆర్వేటి థియేటర్, అర్చనా థియేటర్స్ కలిపి షిఫ్ట్ సిస్టంలోను మరియు ఎమ్మిగ్నూర్ మినీ శివ థియేటర్లో 4 ఆటలతోనూ 365 రోజుల రికార్డును పూర్తి చేసుకుని ఇదే సెంటర్స్ లో ఈ రికార్డుని కొనసాగిస్తూ అరుదైన అద్భుతమైన 400 రోజులను కూడా పూర్తి చేసుకుని లెజెండ్ అనే పేరుని సార్థకం చేసింది ఈ చిత్రం. ఇది నందమూరి బాలయ్య విశ్వరూపం. ఇది బోయపాటి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. ఇది 14 రీల్స్ మరియు వారాహి చలనచిత్రం బ్యానర్స్ సృష్టించిన సంచలనం. ఇది నందమూరి అభిమానుల తిరుగులేని విజయం. ఈ విజయోత్సవ వేళ ఈ లెజెండ్ 400 రోజుల ఫంక్షన్ ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుందాం. ఆనందంతో కేరింతలు కొడదాం. ఇది చరిత్రలో వినిపించే విజయం. ఎలా ఉండిందండి? ఏవి చూస్తుంటే మళ్ళీ ఒకసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూసేయాలనిపిస్తుంది కదా, డౌటే లేదు. సో జగత్ బాబు గారు కూడా వచ్చారు, వారికి కూడా వెల్కమ్ చెప్పేద్దాం, గ్రాండ్ వెల్కమ్ చెప్తామండి. నాయకుడికి తగ్గ ప్రతి నాయకుడు. వాట్ ఏ పర్ఫార్మెన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ టూ. చలో, ఈరోజు లెజెండ్ 400 రోజుల విజయోత్సవ, అభిమాన విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం అంటే మరొక్కసారి నొక్కి వక్కాణించి చెప్తున్నానండి. ఇట్స్ బికాస్ ఆఫ్ నందమూరి అభిమానులు. అన్నగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు, అప్పటి నుంచి ఇప్పుడు బాలయ్య బాబు వరకు కొన్ని దశాబ్దాలుగా అభిమానులు వారిపై కురిపించినటువంటి ప్రేమ ఈరోజు ఈ 400 రోజుల సెలబ్రేషన్లో కూడా కనిపిస్తుందండి. సో కొంతమందిని మేము ఫెలిసిటేట్ చేయాలనుకుంటున్నాం, అందరినీ ఫెలిసిటేట్ చేయలేము. ఎందుకంటే బికాజ్ అందరినీ ఫెలిసిటేట్ చేయాలంటే ఇక్కడ నిలిచిన ప్రతి ఒక్కరిని, టీవీల్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క హృదయాన్ని మేము ఫెలిసిటేట్ చేయాల్సి వస్తుంది, అది అసాధ్యం. సో కొంతమంది సీనియర్స్ని, కొంతమంది మన అన్నగారి టైం నుంచి ఇప్పుడు బాలయ్య బాబు వరకు విశేషమైనటువంటి సేవలను అందిస్తూ అభిమానులకి ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి అభిమాన సంఘాల నాయకుల్ని మేము ఈరోజు ఫెలిసిటేట్ చేయాలనుకుంటున్నాం. అందుకు గాను మన బాలయ్య బాబు గారిని సాదరంగా, సగర్వంగా మీ కరతాల ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాను. కెన్ బి హియర్ ఫర్ నటసింహ బాలయ్య బాబు. సరిపోదండి, ఈ బంగారు బుల్లోడికి ఎన్ని చప్పట్లు కొట్టినా సరిపోదు, ఎన్ని విజిల్స్ వేసినా సరిపోదు. ఒక చరిత్ర సృష్టించినటువంటి చరిత్రకారుడు వస్తున్నాడు. సింహం కడుపున సింహమే పుడుతుంది అని ప్రూవ్ చేసిన నటసింహ బాలయ్య బాబు. సరిపోదండి, ఇళ్ళ మీద, చెట్ల మీద, ప్రతి చోట ఎక్కడ సందు దొరికితే అక్కడ నిల్చుని బాలయ్య బాబుని చూడటం కోసం వచ్చినటువంటి మీ అందరూ ఒక్కసారి విజిలేయండి, చప్పట్లు కొట్టండి విందాం. అంతే కదా, లయన్ రోర్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మాటలు వాడడు మౌనమే వేలుడు ఎక్కడిక
కర్నూల్ నందమూరి అభిమానం సంఘం నుంచి సుధాకర్ నాయుడు గారు, బి సుధాకర్ నాయుడు గారు. అయ్యో సుధాకర్ నాయుడు గారికి ఇంకొకసారి గట్టిగా చెప్పండి. డి రాకేష్ చౌదరి గారు, తిరుపతి. బాలయ్య బాబు కనిపిస్తే వీళ్ళందరికీ పూడక వస్తుందండి, పూడకం. ఒక్కొక్క అభిమాని ఒక్కొక్క సింహం అయిపోతారు. వీరి కోసం ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. కె రమేష్ గారు, ఇమిగనూరు. కె రమేష్ గారు, ఇమిగనూరు. జి విక్రమ్ గౌడ్, ఇమిగనూరు. విక్రమ్ గౌడ్, ఇమిగనూరు. విక్రమ్ గౌడ్ గారు నమస్తే అండి. ఎన్ సతీష్ గారు, హిందూపురం. ఎక్కడైతే బాలయ్య అడుగుపెట్టి, ఎక్కడైతే అసెంబ్లీలో ఈరోజు దత్తరిల్లేలా మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు ప్రజా సమస్యలపైన, అంటే ఏ ఊరండి? హిందూపురం కాన్స్టిట్యున్సీ నుంచి. ఏ శంకర్ గారు, కర్నూల్. శంకర్ గారు, కర్నూల్. డివై రఘురామ్ గారు, అనంతపురం. డివై రఘురామ్ గారు, జి రామకృష్ణ గారు, బెంగళూరు. రామకృష్ణ గారు, బెంగళూరు. నందమూరి అభిమానులు ఎక్కడ లేరు చెప్పండి, విశ్వవ్యాప్తం వీరంతా. సో బెంగళూరు నుంచి వారు. సాంబశివరావు గారు, నందిగామ. వి సాంబశివరావు గారు, నందిగామ. జి ఈమోజీరావు గారు, ఆధోని. జి ఈమోజీరావు గారు, ఆధోని. బి నాగరాజ్ గారు, ఆధోని. నాగరాజ్ గారు వచ్చేయాలండి. ఎస్ఎండి ఖాసిం గారు, నంద్యాల్. ఎస్ఎండి ఖాసిం జీ. ఎస్ సుదర్శన్ గారు, నంద్యాల్. జై చంద్రశేఖర్ గారు, డోన్. చంద్రశేఖర్ గారు, డోన్. చాలా ఈరోజు అంటే ఫోన్ చేయరు ఇంకా. ఈరోజు అంటే ఈ వారం అంతా ఫోన్ చేయలేను ఇంకా. చంద్రశేఖర్ గారు, డోన్. మరొక్కసారి మీ చప్పట్లోనే ఆశీర్వాదాలు కావాలండి ఇక్కడ. ఇంకొక్కసారి నందమూరి అభిమానులు గర్జించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. हुसैन पेरा डॉन. हुसैन जी कहाँ हो आप? अस्सलाम वालेकुम, आ जाइए जल्दी. डॉक्टर नट्टप्पा, आलूरू. डॉक्टर नट्टप्पा, आलूर. సాంబశివరావు గారు,
రామశివరావు గారు. జిరాయతీ హౌస్ అనంతపూర్. జిరాయతీ హౌస్ అనంతపూర్. భూపాల్ చౌదరి ఆధోని. కే భూపాల్ చౌదరి గారు. ఆడియో కన్సోల్ మీద దయచేసి కొంచెం అభిమానులు కొంచెం దూరంగా ఉండాలి. ఈ వేడుకలు విజయవంతం అవ్వాలంటే అది మీ చేతుల్లోనే ఉందండి. ఆడియో కన్సోల్ మీద కొంతమంది పడిపోతున్నారంట. దయచేసి కొంచెం ఆడియో కన్సోల్కి దూరంగా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లెక్కలు తేలుస్తాడు జనమే నేను నేనే జనమంటాడు రక్తం రంగే రక్షా గుణమంటాడు ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా. ఒక్కసారి అభిమానుల కోసం ప్రాణమైన ఇవ్వడానికి రెడీ అనే అనుక్షణం ఈ మాట ఆయన నోటి నుంచి వస్తుందండి. సో మన లయన్ కి, మన లెజెండ్ కి ఒకసారి గట్టిగా చప్పట్లు మన నందమూరి బాలకృష్ణ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లైన్ ముందు ఎవడైనా లైన్ దాటితే తలరాత ఆగిపోద్ది, తలకాయ పేలిపోద్ది.